హలో గైస్, వెల్కమ్ టు స్పోర్టెక్స్ తెలుగు. ఇండియన్ టీం అయితే థర్డ్ టైం టీ20 టైటిల్ గెలిచింది. కానీ ప్లేయర్స్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే కొంతమంది ప్లేయర్స్ పర్ఫార్మెన్స్ ఆన్ అండ్ ఆఫ్గా ఉంది. ఈ వీడియోలో అయితే ఇండియన్ టీం ప్లేయర్స్కి అవుట్ ఆఫ్ 10 రేటింగ్స్ ఇవ్వబోతున్నా. టోటల్ 9 మ్యాచెస్ని కన్సిడర్ చేసి రేటింగ్స్ ఇస్తున్నా. వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. అండ్ లిస్ట్లో ఫస్ట్ ప్లేయర్ వచ్చేసి సంజు శాంసన్. సంజు శాంసన్ ఈ వరల్డ్ కప్లో 5 మ్యాచెస్లో 321 రన్స్ చేశాడు విత్ అన్ యావరేజ్ ఆఫ్ 80. ఫస్ట్ 2 మ్యాచెస్లో కాన్ఫిడెన్స్తో ఆడాడు. జింబాబ్వే టీం మీద కూడా మంచి ఇంటెంట్ చూపించాడు. నెక్స్ట్ 3 మ్యాచెస్ గురించి చెప్పాల్సిన అవసరం అయితే లేదు. అవుట్ ఆఫ్ 10 సంజుకి 9 పాయింట్స్ ఇస్తున్నా. అండ్ సెకండ్ ప్లేయర్ వచ్చేసి అభిషేక్ శర్మ. అభిషేక్ శర్మ ఈ వరల్డ్ కప్లో కొంచెం ఫ్లాప్ అయ్యాడనే చెప్పొచ్చు. దుబాయ్, ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా లాంటి వెన్యూస్లో రన్స్ కొట్టిన రెప్యుటేషన్ ఉంది. నంబర్ 1 టీ20 బ్యాట్స్మెన్ కూడా అయ్యాడు. కానీ ఈ వరల్డ్ కప్లో మాత్రం జస్ట్ 141 రన్సే చేశాడు. చాలా ఇంపార్టెంట్ క్యాచెస్ కూడా డ్రాప్ చేశాడు. ఇది తన ఫస్ట్ వరల్డ్ కప్ కాబట్టి ప్రెషర్ ఉందని అనుకోవచ్చు. అవుట్ ఆఫ్ 10 నేనైతే 4 ఇస్తాను. అండ్ థర్డ్ వచ్చేసి ఇషాన్ కిషన్ ఈ వరల్డ్ కప్లో అవుట్ ఆఫ్ సిలబస్ లాగా వచ్చాడు. కానీ తనకు వచ్చిన ఛాన్స్ని పర్ఫెక్ట్గా యూజ్ చేశాడు. అభిషేక్ వికెట్ పడ్డాక మొమెంటమ్ని క్యారీ ఫార్వర్డ్ చేశాడు. అగ్రెసివ్గా ఆడాడు. పాకిస్తాన్ మ్యాచ్లో అందరు బ్యాట్స్మెన్ ఒక పిచ్లో ఆడితే ఇషాన్ మాత్రం ఒక వేరే పిచ్లో ఆడినట్టు అనిపించింది. ఫైనల్లో కూడా మంచి క్యాచెస్ పట్టాడు. ఇషాన్ కిషన్కి 8 అవుట్ ఆఫ్ 10 ఇవ్వచ్చు. అండ్ ఫోర్త్ వచ్చేసి సూర్య, కెప్టెన్ సూర్య యూఎస్ఏతో జరిగిన ఫస్ట్ మ్యాచ్లో ఇండియాని అప్సెట్ నుంచి కాపాడాడు. తర్వాత జింబాబ్వేతో ఒక క్విక్ 30 రన్స్ అయితే చేశాడు. పాకిస్తాన్తో 32 చేశాడు కానీ కొంచెం స్లోగా ఆడాడని చెప్పొచ్చు. స్లోయర్ బాల్ సూర్య వీక్నెస్ అని అపోనెంట్ టీమ్స్ కరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేశారు. బ్యాటింగ్ వైజ్ అయితే అంత గ్రేట్ వరల్డ్ కప్ క్యాంపెయిన్ అయితే కాదు. కానీ లీడర్షిప్లో మాత్రం బాగా చేశాడు. బౌలింగ్ చేంజెస్, బౌలర్స్తో మాట్లాడడం, ప్రెషర్ హ్యాండిల్ చేయడం. ఇవన్నీ చూసుకుంటే అవుట్ ఆఫ్ 10 నేనైతే 5 అయితే ఇస్తాను. నెక్స్ట్ వచ్చేసి తిలక్ వర్మ. తిలక్కి ఈ వరల్డ్ కప్ ఒకేష్ వరల్డ్ కప్ అని చెప్పొచ్చు. ఫస్ట్ మ్యాచెస్లో 20s 30s చేశాడు. కానీ స్లోగా ఇన్నింగ్స్ ఆడాడు. సౌత్ ఆఫ్రికాతో ఫెయిల్ అయ్యాడు. ఇన్ఫ్యాక్ట్ ఆ మ్యాచ్లో అందరూ ఫెయిల్ అయ్యారు. కానీ తర్వాత ఫినిషర్ తిలక్ని చూసాం. లోయర్ ఆర్డర్లో వచ్చి మంచి ఫినిషెస్ ఇచ్చాడు. క్విక్ రన్స్, కూల్ క్యాచెస్ కూడా చాలా పట్టాడు. తిలక్కి 6 అవుట్ ఆఫ్ 10 అయితే ఇస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి హార్దిక్ పాండ్యా. వరల్డ్ కప్ క్యాంపెయిన్ హాట్ అండ్ కోల్డ్ పర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు. కొన్ని మ్యాచెస్లో మంచి ఫినిషెస్ ఇచ్చాడు. 250s కూడా చేశాడు నమీబియా అండ్ జింబాబ్వే అగెనిస్ట్. బౌలింగ్లో మాత్రం ఓన్లీ 9 వికెట్సే తీశాడు. కానీ ప్రెజర్ సిచ్యువేషన్స్లో బౌలింగ్ బాగా వేశాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లాండ్లో జరిగిన సెమీఫైనల్లో 19th ఓవర్ అండ్ పాకిస్తాన్ జరిగిన మ్యాచ్లో ఫర్హాన్ వికెట్ని తీశాడు. ఇలాంటి మూమెంట్స్ అయితే చాలానే ఉన్నాయి. ఓవరాల్గా చూస్తే యావరేజ్ పర్ఫార్మెన్స్ అనే చెప్పొచ్చు హార్దిక్ రెప్యుటేషన్కి. అవుట్ ఆఫ్ 10 అయితే 6 అయితే ఇస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి శివం డూబే. యూఎస్ఏ మ్యాచ్ తప్ప ఆల్మోస్ట్ అన్ని క్రంచ్ మూమెంట్స్లో ఇండియాకి నిలబడ్డాడు డూబే. ప్రెజర్లో చాలా బాగా ఆడాడు. ఎగ్జాంపుల్ వెస్టిండీస్ మ్యాచ్లో డూబే వచ్చి 8 రన్సే చేశాడు విత్ 2 బౌండరీస్. కానీ అది 19th ఓవర్లో చేశాడు. ఆ బౌండరీస్ కనుక లేకుంటే లాస్ట్ ఓవర్లో సంజు మీద చాలా ప్రెషర్ అయితే ఉండేది. బ్యాటింగ్లో చాలా వాల్యుబుల్ కాంట్రిబ్యూషన్ చేశాడు. కానీ బౌలింగ్లో మాత్రం 6th బౌలింగ్ ఆప్షన్ కరెక్ట్గా అయితే వర్కౌట్ అవ్వలేదు. స్పెల్స్ చాలా ఎక్స్పెన్సివ్గా ఉండేవి. క్యాచెస్ కూడా కొన్ని డ్రాప్ చేశాడు. డూబేకి అయితే నేను 7.5 అవుట్ ఆఫ్ 10 అయితే ఇస్తాను. అండ్ నెక్స్ట్ అక్షర్ పటేల్. బ్యాటింగ్లో పెద్ద కాంట్రిబ్యూషన్స్ అయితే లేవు, ఛానల్స్ కూడా రాలేదు. కానీ బౌలింగ్లో మాత్రం 11 వికెట్స్ తీశాడు. సెమీఫైనల్లో ఇంపార్టెంట్ క్యాచెస్ పట్టాడు. అండ్ ఫైనల్లో ఫిన్ ఐలాండ్, ఫిలిప్స్, మిచిల్ లాంటి క్వాలిటీ ప్లేయర్స్ని అవుట్ చేశాడు. అక్షర్కి 7 అవుట్ ఆఫ్ 10 అయితే ఇవ్వచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి హర్షదీప్ సింగ్. ఓవరాల్గా గుడ్ కానీ కెన్ డూ బెటర్ అని అనిపించింది. గ్రూప్ మ్యాచెస్ అండ్ సూపర్ ఎయిట్స్లో పవర్ ప్లే, మిడిల్ డెత్ అన్ని స్టేజెస్లో బాగా వేశాడు. కానీ వెస్టిండీస్ మ్యాచ్ తర్వాత కొంచెం ఎక్స్పెన్సివ్ అయితే అయ్యాడు. మెయిన్ మ్యాచెస్లో రన్స్ ఇవ్వడం వల్ల అవుట్ ఆఫ్ 10 నేనైతే 6 అయితే ఇస్తాను. అండ్ నెక్స్ట్ వరుణ్ చక్రవర్తి. గ్రూప్ స్టేజ్లో కొన్ని మ్యాచెస్లో పర్ఫామ్ చేశాడు. కానీ సూపర్ ఎయిట్స్ నుంచి మాత్రం ఫుల్ ఎక్స్పెన్సివ్ బౌలర్ అయ్యాడు. అపోనెంట్స్కి అర్థమైంది ఫస్ట్ ఓవర్ కనుక అటాక్ చేస్తే నెక్స్ట్ ఓవర్స్లో వరుణ్ స్లాట్స్లో లేదంటే మిడిల్ పిచ్లో బౌలింగ్ వేస్తాడని. అవుట్ ఆఫ్ 10 నేనైతే 5 అయితే ఇస్తాను. అండ్ నెక్స్ట్ బుమ్రా గురించి ఏం చెప్పాలి బాస్. రైట్ సిచ్యువేషన్స్లో బౌలింగ్ చేయడం, రన్స్ డిఫెండ్ చేయడం, వికెట్స్ తీసుకోవడం అండ్ ఎకనామికల్ స్కిల్స్. ఈజీగా బుమ్రాకి 9.5 అవుట్ ఆఫ్ 10 అయితే ఇవ్వచ్చు. ఇన్ఫ్యాక్ట్ 10/10 కూడా ఇచ్చేయచ్చు. అండ్ రెస్ట్ ఆఫ్ ది స్క్వాడ్లో కనుక చూసుకుంటే రింకు సింగ్. ఛానల్స్ అయితే ఎక్కువ రాలేదు అండ్ వచ్చినప్పుడు కూడా అంతగా యూజ్ చేసుకోలేదు. కానీ క్యాచింగ్ అండ్ ఫీల్డింగ్లో మాత్రం ఫుల్ ఎఫర్ట్స్ అయితే ఇచ్చాడు. 10కి 4 అయితే ఇవ్వచ్చు, మెయిన్లీ ఆ క్యాచింగ్ కోసం. అండ్ నెక్స్ట్ సిరాజ్. యూఎస్ఏతో ఒక మ్యాచ్ ఆడాడు. పవర్ ప్లేలో వికెట్స్ పడకపోతే యూఎస్ఏ 35 to 40 రన్స్ అయితే చేసేది. ఇప్పుడు మ్యాచ్ అయితే యూఎస్ఏ చేతిలోనే ఉండేది. సిరాజ్ స్పెల్ మనల్ని అప్సెట్ నుంచి కాపాడిందనే చెప్పొచ్చు. అవుట్ ఆఫ్ 10 నేనైతే 8 అయితే ఇస్తాను. నెక్స్ట్ కుల్దీప్ యాదవ్ కూడా సిరాజ్లో ఒక మ్యాచ్ ఆడాడు అండ్ అది పాకిస్తాన్తో. 3 overs వేసాడు, 14 రన్స్ ఇచ్చాడు అండ్ ఒక వికెట్ కూడా తీశాడు. కుల్దీప్కి అయితే నేనైతే 8 ఇస్తాను, సేమ్ సిరాజ్ లాగే. అండ్ నెక్స్ట్ వాషింగ్టన్ సుందర్. బ్యాటింగ్ అండ్ బౌలింగ్ రెండిట్లో పెద్ద ఇంపాక్ట్ అయితే లేదు. రేటింగ్ ఇవ్వకపోవడమే మంచిదని అనిపిస్తుంది. అండ్ ఈ రేటింగ్స్ చాలామందికి నచ్చకపోవచ్చు, ఓవర్ రేటెడ్, అండర్ రేటెడ్ అనిపించవచ్చు. మీ ఒపీనియన్ అంటే కమెంట్స్లో షేర్ చేయండి.
మీ ఫేవరెట్ ప్లేయర్ని ఏమైనా తక్కువ రేటింగ్ ఇచ్చుంటే సారీ. వీడియో కనుక నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.